హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా ఎండాకాలం ముగిసిన తర్వాత వ్యవసాయ పనులన్నీ మొదలవుతున్న క్రమంలో వర్షాకాలం మొదలై కూడా దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు వనరుడు జాడలేదు. మబ్బు చాటున మేఘాలు కమ్ముకోవడంతో దుక్కిన భూమిలన్నీ బీరువారిపోతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం కుంటుపడిందని చెప్పొచ్చు. ఓవైపు ఎల్లినో ఎఫెక్ట్ అని చెప్తుండగా మరోవైపు చుట్టూ ఉన్న రిజర్వాయర్ లో నీటి ఎద్దడి కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వ్యవసాయ ఆధారిత పంటలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు. ఒక ఫీల్డ్ లో ఉన్నాం. కరీంనగర్ శివార్లో గుంటూరుపల్లి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం చాలా సమృద్ధిగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం ఒక పత్తి చేనులో ఉన్నాం. ఇక్కడ పత్తి మొలక ఎత్తి ఆగిపోయింది. అయితే ఇది గత 15 రోజుల క్రితం వేసిన పత్తి మొలకెత్తి ఆగిపోయింది. ఇప్పుడు వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వర్షాలు కనుక ఈ వారం రోజుల్లో పడకపోతే ఈ పత్తి మరోసారి విత్తనాలు నాటాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ వ్యవసాయానికి సంబంధించి వర్షాధారిత పంటలన్నీ కూడా ఇప్పుడు కుంటుపడడానికి రీజన్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ పంట కాలం వెనక్కి పోయిందనట, లేకుంటే ఈ వర్షాలు పడలేదు కదా, ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము ముందస్తుగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు సూచన చేసిండ్రు. సూచన చేసినప్పుడు మేము ఎండాకాలంలో దుక్కులు తయారు చేసుకొని పత్తి విత్తనాలు నాటుకుంటే మాకు ఎల్నినో ఎఫెక్ట్ తోని వర్షాలు పడక మేము దీన్ని వెనుకకు ఒక 15-20 రోజులు వెనుకకు వేయడం జరిగింది. అలాగే వరి నార్లు కూడా ఈ సంవత్సరం సన్నవడ్లు పోసుకున్న వాళ్ళమే కొంటాం. సన్నవడ్లకైతేనే బోనస్ ఇస్తామంటే మేము జూన్ 25 తారీఖు మేము వరి నారు పోసినాం. ఇప్పటికీ నెల దాటిపోయింది. ఇంకొక 10 రోజుల వరకు వర్షం పడకపోతే 10 రోజుల వరకు కనుక వర్షం పడకపోతే ఈ పొలాలు నాటేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఏదన్నా ఆరుతడి పంటలు పెట్టుకుందామన్నా కానీ రాగడి భూములలో ఈ వర్షాలకు ఎలాంటి పంటలు కూడా పండవు. ఒకవేళ పెసరు అది ఇది వేసుకునేది ఉంటే ఇదివరకు వేసుకునేది ఉండే కానీ ఇదిగో పడుతుందో అదిగో పడుతుందో అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలై దాదాపు నెల రోజులు అవుతుంది. దుక్కులు దున్నుకున్నారు, మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షాలు పడలేదు. బోరు బావుల నీళ్లు సరిపోవు, బావులలో కూడా అంతంత మాత్రం నీరున్నది. ఇప్పుడు ఈ పత్తి విత్తనాలు మీరు వేశారు కదా, ఈ దాదాపు 7 ఎకరాల పత్తి విత్తనాలు ఏంటి ఇప్పుడు వర్షం పడకపోతే? ఇప్పుడు వర్షం పడకపోతే ఎండిపోతాయి ముక్కలు. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కానీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కింది నుండి మన కాళేశ్వరం నీళ్లు కనుక ఎత్తిపోసి ఈ కాకతీయ కెనాల్ వెంబడి కనుక నీళ్లు ఇస్తే ఈ ఆరుతడి పంటలు అనేటి పండించుకోవడానికన్నా అవకాశం ఉంటుంది. వరి పొలాలు పోతే వాయిగా దాన్ని వదిలిపెడతాం. కానీ ఈ పత్తి, కూరగాయ పంటలు, మొక్కజొన్నలు ఇవన్నీ పండించుకొని పెట్టుబడులు ఎలా తీసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నీళ్లను మాత్రం విడుదల చేస్తే రైతులకు బాగుంటది అనేది మా సూచన. మీరు వరి పంటకు సంబంధించి గత ఏడాది ఎంత వరి వేశారు? ఈసారి ఇంకా వరి మడులు కూడా మీరు సిద్ధంగా లేరు, వర్షం లేక నారు వేసే పరిస్థితి లేదు. మీరు నారు మడుల్లో ఉన్న నారు పరిస్థితి ఏంటి? ఎప్పుడు నాట్లు ఎప్పుడు జరిగే అవకాశం? మేము ఈసారి ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తా అన్నాక దాదాపు 90% రైతులం సన్న వడ్లకే పోయినాం. ఎందుకంటే బీపీటీ అయితే మనకు దీర్ఘకాలిక పంట కాలం కాబట్టి అది రోహిణి కార్తెల్లో నారు పోసుకుంటాం. ఈ RNR 15048 ఇట్లాంటి రకాలేమో 125 రోజుల స్వల్పకాలిక రకాలు కాబట్టి ఇవేమో ఇప్పుడు మొన్న గత నెల 20 తారీఖు నుంచి మేము పోసుకోవడం జరిగింది. కాకపోతే మాకు ఇప్పుడు నార్మల్ వాడించుకోవడం గగనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా పొలాలకు నీళ్ళు వేసే పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో మేము పొలాలు దున్నాలంటే మాకు నీళ్ళు అవసరం కాబట్టి మాకు గ్రౌండ్ లెవెల్ అనేది డెప్త్కి వెళ్ళిపోతుంది కాబట్టి, ఎందుకంటే అందరు రైతులు అనేది తనకు వెళ్ళిన కాడికి నీళ్లు పోపిస్తాడు కాబట్టి గ్రౌండ్ లెవెల్ కిందికి పోతుంది. గత ప్రభుత్వాల మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఏదో దేశ జ్వాలకు పోకుండా
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనకు 9 టీఎంసీలు అందులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ 9 టీఎంసీలను అయితే మాకు ఒక మిడిమానేరులో కొన్ని ఊహించి కాకతీయ కెనాల్ ద్వారా కొన్ని నీళ్లు ఈ నార్మల్ ఆరుతడి పంటలు కాపాడుకోవడానికి నార్మల్ కాపాడుకోవడానికి కన్నా ఒకటి రెండు తల్లు ఇస్తే మాకు కొద్దిగా ఒక వర్షం అట్లా లైట్ గా పడ్డా అవి ఇవో మాకు చేదోడు వాదోడుగా ఉంటది. కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళ కక్షలతోటి మాకు రైతులను మాత్రం ఇబ్బంది పెడుతురు. అలా కాకుండా మాకు రైతులను కొద్దిగా ప్రత్యామ్నాయంగా ఆదుకునే అవకాశాలు, ఎందుకంటే కొంతమంది వాటర్ ఉన్నా కూడా పారించుకోవడానికి వీలు లేదు. అట్లాంటి వారికి స్ప్రింక్లర్ సెట్లు లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ అట్లాంటి పరికరాలు మూకుమ్మడిగా అంటే ఎలాంటి షరతులు లేకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన సప్లై చేయాలి. ఎందుకంటే మేము అడిగితే వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమంటారు అంటే మాకు వాళ్ళకు గత ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నారు కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నాం అనే షాక్ చెప్పుకుంటూ కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేయలేకపోతారు. ఇవన్నీ కొద్దిగా ప్రభుత్వం దృష్టి సారించి స్పెషల్ టీం ఆఫీసర్లను స్పెషల్ ఆఫీసర్లను నియమించి నోడల్ అధికారులు లెక్క చేసి యుద్ధ ప్రాతిపదికన తింపాలి. క్లస్టర్ల వారిగా ఇప్పుడు ఎట్లయితే ఏఈఓకు ఎట్లయితే రైతు వేదిక క్లస్టర్ కు ఒక ఏఈఓని ఇచ్చారో అట్లా ఒక డివిజన్ కు ఒక ఎమ్మెల్యే పరిధి ఒక అగ్రికల్చర్ డివిజన్ ఉంది కాబట్టి ఆ 2 డివిజన్లకు కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఎట్లా ఉంది అనేది ఐడెంటిఫై చేసి రైతులకు మనోధైర్యం కల్పించాలి తప్ప ఇప్పటి వరకు అయితే ఎలాంటి సూచనలు అయితే రైతులకు చేయడం లేదు. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఎలా ఉంది? కాలం వెనక్కిపోయింది కదా! ఇది ప్రభుత్వంకి ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎడారిలా మారిపోతున్న పరిస్థితి. వర్షం చూస్తే ఇప్పటికే నెల రోజులు లేట్ అయింది. మీరు ఏం పంటలు వేస్తారు? ఇప్పుడు ఏంది మీరు మేము వేసేది పత్తి కానీ మాకైతే నీళ్ళు లేవు. మా కాలువలు ఉన్నాయి కానీ నీళ్ళు, కాబట్టి మీరు ఎల్లంపల్లి నుంచి అక్కడ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయాలి. ఏదో కొంత వచ్చిన నీళ్ళని కొంత అది పాడైనా కానీ కొన్ని మంచిగున్న వాటికి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి వెల్లంపల్లి నుంచి ఇక్కడ కరీంనగర్ పంపిస్తే కాలువలతోని రైతులకు కొద్దిగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేసినాం కానీ వేసి మా దుబ్బసి పొలాలు అవి దాదాపు ఎండిపోయే స్థితి వస్తాయి ఒక 10 రోజులు అయితే. ఎటు చేసి ఎల్లంపల్లి నుంచి అక్కడ కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా ఇక్కడ పంప్ చేయించి ఎల్లంపల్లి నుంచి కరీంనగర్ కెనాల్ ద్వారా ఇచ్చి రైతులు నాటుకుంటే మంచిగా ఉంటుందని గవర్నమెంట్ కోరుకుంటాను నేను. కరీంనగర్ కెనాల్ ద్వారా ఇచ్చి రైతులు నాటుకుంటే మంచిగా ఉంటుందని గవర్నమెంట్ కోరుకుంటాను నేను. మొత్తంగా చూడొచ్చు, పత్తి పంట దాదాపు 10 రోజులు వర్షం లేకపోవడంతో ఇక్కడ ఈ మొలకెత్తిన వాటిని కాపాడుకునేందుకు రైతులు వాళ్ళు బకెట్లతో నీళ్లు పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు ఇలా ఎన్ని రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఒకవేళ ఈ 15 రోజుల్లో వర్షం అందుకోకపోతే ఈ పత్తి పంట నేలపాలయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఇప్పటికే ఈ నెల రోజుల వ్యవధిలోనే కొంతమంది ముందుగా వేసిన పత్తి విత్తనాలు అన్ని కూడా ఇప్పటికే భూమిలో కలిసిపోయాయి. ఇప్పటికి 2-3 సార్లు కూడా ఈ పత్తి విత్తనాలు వేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 హెక్టార్లకు సంబంధించి వరి పంట, దాదాపు 30,000 హెక్టార్లకు సంబంధించి పత్తి పంట సమృద్ధిగా పండే అవకాశం ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఓ వైపు ఉండగా మరోవైపు ప్రధానంగా ఇక్కడ కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన ఒక ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టులో ఒకవేళ నీరు ఉంటే ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు మిడ్ మానేరు, లోయర్ మానేరుకు వస్తే కాకతీయ కెనాల్ ద్వారా కూడా ఈ పంట పొలాలకు ఈ పంటలన్నిటికీ కూడా అందే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఓవైపు రాజకీయంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద రగడ నడుస్తుండగా మరోవైపు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓవైపు వర్షాలు లేవు, మరోవైపు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో రైతన్నలు దిగాలు పడుతున్న పరిస్థితి. వేలాది ఎకరాలు కూడా ఎండిపోయే పరిస్థితి. ముందస్తుగా వర్షాన్ని నమ్ముకొనేసిన పంటలు ఓవైపు రైతన్నను ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు వేసి నష్టం అవుతుండగా మరోవైపు ఇప్పటికి వర్షాలు వచ్చే అవకాశం లేనందున కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ నీరు గనక ప్రభుత్వం అందిస్తే కొంత మెరుగు ఉంటుందని చెప్తున్న అవకాశం. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.